చెరువును కుంటను కల్పిస్తున్న ప్రధాన రహదారి పట్టించుకొని అధికారులు, జిల్లా కేంద్రంలో ఉంటున్న కలెక్టర్ గారు, ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు దయచేసి ప్రజల సమస్యను తీర్చాలి. ఒక ప్రధాన రహదారిపై ఇంత అధ్వాన పరిస్థితిలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాధాకరం. ఎందుకంటే ఒక ప్రధాన రహదారి ఇలా నీరు నిలిచిపోవడం, పట్టించుకుని అధికారులు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకుని అధికారులు దయచేసి ఒక ప్రధాన రహదారి ఇలా నీటిమయమై కుంటను చెరువులు తలపిస్తూ ఉన్న ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకుని అధికారులు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఇక్కడ ఇలా నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులకు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. కాళ్ళు చేతులు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వం మీది కాబట్టి ప్రభుత్వ సలహాదారులైన సెక్రటరీ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారైన రమణారెడ్డి గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఆర్ఎన్బి అధికారులు ఇలా అందరూ ఉన్నా కానీ సమస్య తీరడం లేదు. ఇంత పెద్ద బ్రిడ్జి కట్టినప్పుడు ఒక చిన్న కల్వటు కట్టకపోవడం వల్ల ఈరోజు సమస్య ఇలా వచ్చింది. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఇక్కడ కల్వటు కట్టి ఈ వరద నీరు కానీ మురికి నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నేను ఆర్ఎన్బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు కూడా నా లెటర్పై ఇవ్వడం జరిగింది. చేస్తాము చూస్తామంటారు కానీ సమస్య పరిష్కారం అయితే లేదు. దయచేసి అధికారులు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. దయచేసి కామారెడ్డి పట్టణ ప్రజల సమస్య ఇది, ఒక్కరి సమస్య కాదు. వెంటనే దీన్ని తీర్చాలని కోరుతున్నాం. ఒక కుంటను చెరువు, ఒక ప్రధాన రోడ్డు కుంటను చెరువును కల్పిస్తుందంటే ఇది అందరికీ సిగ్గుచేటు విషయం. కాబట్టి దయచేసి దీన్ని తీర్చాలని కోరుతున్నాం. ప్రధాన రహదారి అయిన రోడ్లో ఇలాంటి పరిస్థితి, కామారెడ్డి కుంటను చెరువును తలపిస్తున్న సన్నివేశం. ఒక ప్రధాన రహదారి ఇంత దయనీయ పరిస్థితిలో ఉండడం, జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులు స్థానికంగా ఉండి కూడా ఇంత పెద్ద సమస్య తీర్చలేకపోవడం శోచనీయం. కామారెడ్డి జిల్లా ప్రజలందరూ దీనిపై చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అధికారులపై వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ సమస్యను తీర్చాలని కామారెడ్డి పట్టణ కోరిక. స్థానిక కౌన్సిలర్గా మేము కూడా ఆర్ఎన్బి కానీ మున్సిపల్ వారికి కానీ ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ఫ్లోనికి లోతట్టు ప్రాంతాలు ఈ వాటర్ ఫ్లోని ఇలాంటి వేయలేదు కాబట్టి ఇక్కడ నిలిచిపోతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఎంతో ప్రజలకు, కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇది ఆర్ఎన్బి రోడ్ కాబట్టి ఆర్ఎన్బి అధికారులు, దీనికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన స్టేషన్ రోడ్, పోలీస్ స్టేషన్ ముందు ఇంత దయనీయ పరిస్థితి ఉండడం, కోర్టు వెచ్చిస్తున్నా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటారు. చూడండి ఎంత దయనీయ పరిస్థితి. ఒక ప్రధాన రహదారి అడవి ప్రాంతం కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, ఒక జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి. కలెక్టర్ గారు, అందరు అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పెట్టుకుంటారు. అందరికీ సమస్య తెలుసు, కానీ సమస్యని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక ప్రధాన రహదారి చెరువును కుంటను తలపిస్తున్నా పట్టించుకోని అధికారులు. కాబట్టి దయచేసి ఇట్టి సమస్యను వెంటనే కలెక్టర్ గారు దీన్ని వెంటనే పరిష్కారం చేసి ఇక్కడి వరద నీరు కానీ మురికి నీరు వెళ్ళే డ్రైను నిర్మించాలని కోరుతున్నాము. ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టినప్పుడు అప్పుడు కాంట్రాక్టర్ బ్రిడ్జ్ కట్టలేడు, కల్వర్టు కట్టలేడు. కాబట్టి దీన్ని వెంటనే సమస్యను మీరు గుర్తించి దీన్ని తీర్చాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇది ఒక ప్రధాన రహదారి, దీన్ని తీర్చలేకపోతే అధికారులుగా మీరు ఫెయిలే, రాజకీయంగా మేము కూడా ఫెయిలే. కాబట్టి ప్రజలకు దీన్ని వెంటనే
తీర్చాలని కోరుతున్నాం. చూడండి ఎంత మోకాలలో నీళ్లు ఆగుతున్నాయి, గుట్టను చెరువు తలపిస్తున్నది. కాబట్టి దయచేసి తొందరగా ఇక్కడ చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మోకాళ్ళలోతు నీళ్లు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొందరు తెలియక వచ్చేసరికి అందులో పడి ప్రమాదాలు కూడా జరిగినాయి. ఇప్పటివరకు అధికారులకు దయచేసి మేము విన్నవిస్తున్నాం, కంపల్సరీ దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. దీన్ని మీరు ఎలా సమస్య తీరుస్తారో మీ అధికారం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని తొందరగా వీలైనంత తొందరగా ఇట్టి సమస్యను తీర్చాలని కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున కోరుతున్నాం.